ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన ఏపీ మాజీ సీఎం జగన్ మళ్లీ స్పీడ్ పెంచుతున్నారు. మొన్నటి వరకు జనానికి సామాన్య కార్యకర్తలకు దూరంగా ఉన్న జగన్ బెంగళూరులోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఆ తర్వాత ఏపీకి తిరిగి వచ్చిన జగన్ వరుసగా కార్యకర్తలు నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించనున్నారు. సామాన్య కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వంపై కూడా పోరాడటానికి రెడీ అవుతున్నారు. చంద్రబాబు హామీలపై ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు వైఎస్ జగన్. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా కూడా సైలెంట్ గా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై గాని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై గాని, వ్యాపారస్తులపై గాని పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న నేపథ్యం, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ఇంటి సైతం దాడి చేసిన నేపథ్యంలో పల్లెత్తు మాట మాట్లాడకుండా బయటికి రాని పరిస్థితి ఉంది. ఏకంగా సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయాన్నే ప్రభుత్వం పడేసిన నేపథ్యంలో అక్రమ నిర్మాణాన్ని ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఎవరు రాలేదు. ఆఖరికి ఆ పార్టీ అధినేత గాని, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వచ్చి ఆ గొంతెత్తిన దాఖలాల్లో ఈ నేపథ్యంలోనే ఎందుకు మౌనమునిలాగా జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. దీనికి సంబంధించిన విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో, రాజకీయ విశ్లేషకులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకని సైలెంట్ గా ఉంటున్నాడు, ఎందుకు మౌనమునిలాగా ఉంటున్నాడు, ఆయన క్యారెక్టర్ ఇది కాదు కదా అని చాలా మంది ప్రశ్నించిన వైనం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు కూడా సైలెంట్ గా ఉండి వాళ్ళ పార్టీ నేతల మీద గాని, ఎవరి మీద గాని ఇబ్బంది జరుగుతున్న పక్షంలో ఏమి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి కూడా అతను తనదైన శైలిలో ఒక క్రియాశీలకంగా ఒక పక్కా ప్రణాళికతో అడుగులు ముందుకేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఓటమి తవి చూసిన తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఓడిపోయిన వాళ్ళతో ఇంకొక రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఒక రోజు ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఒక రోజు మాజీ ఎమ్మెల్సీలతో ఏర్పాటు చేశారు. అలాగే ఎంపీలతో, అందరితో పార్టీ ఇన్ఛార్జీలతో సహా ఒక రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఏదైతే పార్టీలో సెకండ్ కేటగిరీ ఉందో సెకండ్ కేటగిరీ వాళ్ళందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని అడుగులు ముందుకేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాయలసీమ పర్యటనకి వెళ్లారు. అనంతరం 14-15 సంవత్సరాల తర్వాత తన సొంత ప్యాలెస్ బెంగళూరులో ఉంటే ఆ బెంగళూరులో తన సొంత ప్యాలెస్ కి వెళ్లారు. అక్కడ సామాన్య ప్రజలతో కూడా మమేకమై వాళ్ళతో కూర్చొని ఎక్కువసేపు టైం కేటాయించి మాట్లాడిన పరిస్థితి అయితే చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భారీ వ్యత్యాసం కనపడింది. పరదాల చాటున తిరుగుతున్న ముఖ్యమంత్రి అని ఏదైతే ఎన్డీఏ కుటుంబంలో ముఖ్య నేతలందరూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే నేడు వాటన్నిటిని కూడా వదిలిపెట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల తర్వాత ప్రజలతో మమేకమై మాట్లాడుతున్న నేపథ్యం, ప్రజలతో ఉంటున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారనేది అయితే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సామాన్య కార్యకర్తలకు దూరంగా ఉన్న జగన్ నేడు సామాన్య కార్యకర్తలను సైతం కలుపుకొని అడుగులు ముందుకేస్తా ఉన్నారు. అలాగే ఏదైతే పార్టీకి సంబంధించి దాడులు జరుగుతున్నాయో, అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ కార్యక్రమాలకు సంబంధించి అన్నింటినీ కూడా మొదట 6 నెలలు ప్రభుత్వాన్ని చూద్దామన్న జగన్మోహన్ రెడ్డి నేడు పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించి చేస్తున్న పనుల్లో కొన్ని వైఫల్యాలు ఉన్నాయంటూ కూడా అడుగు ముందుకే పోతున్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో వాలంటీర్ వ్యవస్థ తరఫున కూడా ఆయన పోరాడటానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే బెంగళూరులోని ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఆ తర్వాత ఏపీకి తిరిగి వచ్చారు. వచ్చిన రోజు నుంచి కూడా వరుసగా కార్యకర్తలతో, నేతలతో భేటీ అవుతున్నారు. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది మార్చల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘమే సీరియస్ అతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అతని గురించి పూర్తి వివరాలు 24 గంటల్లో తన టేబుల్ మీద పెట్టాలని అడిగిన వైనం. దీంతో ఒకసారిగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది. అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా జైలుకి వెళ్లి అక్కడికి వెళ్ళి అతన్ని పరామర్శించడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సామాన్య కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తా ఉన్నారు.
ఏదైనా ప్రభుత్వంపై పోరాటానికైతే సిద్ధపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడితే కార్యకర్తలకి నైతిక బలం వచ్చింది, కార్యకర్తలు అడుగులు ముందుకేస్తారు. తానే సైలెంట్ ఉంటే వైఎస్ఆర్సీపీ క్యాడరు రోజు రోజు కూడా దిగజారిపోతున్నవైనా రోజు రోజు కూడా ఇప్పటికే చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ కూడా, ముఖ్య నాయకులందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పాట పట్టిన సంగతి తెలిసిందే. చాలా మటుకు వీలైనంత వరకు టీడీపీలోకి వెళ్తున్నారు, తర్వాత జనసేనలోకి వెళ్తున్నారు. బీజేపీతో టచ్ లో ఉన్న నాయకులందరూ కూడా బీజేపీలోకి వెళ్తున్న పరిస్థితి. వరుసగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ కింద స్థాయి నుంచి కూడా, గ్రామ బూత్ లెవెల్ స్థాయిలో నుంచి కూడా ఉన్నత స్థాయి శ్రేణుల వరకు కూడా మొత్తం ఒక్కొక్కరుగా ఆ పార్టీ వీడుస్తున్న వైనం అయితే చూస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కార్యకర్తలందరూ కూడా మిస్ అవ్వకుండా ఎప్పుడైతే ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధపడతా ఆ రోడ్ల మీదకి వచ్చేటట్టు చైతన్యం చేయాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం మీద గొంతెత్తి పోరాడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఇంట్లో నుంచి బయటికి రావడానికి సిద్ధపడినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా తనకు అందుబాటులో ఉన్న అధికారులతో గాని, తను రిటైర్డ్ అయిన తనకి తెలిసి వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా ఉన్న అధికారులతో కూడా ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, దీంట్లో లోటుపాటు లేదనేది ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా తెలుసుకొని పూర్తిగా ఆయన కూడా ఒక వివరాలు సేకరించుకొని కొన్ని ఫైల్స్ సేకరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీని మీద అయితే ప్రభుత్వంతో పోరాటానికైతే సిద్ధపడినట్టు తెలుస్తా ఉంది. ఆయనతో పాటు ప్రతి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కూడా వారు కూడా పోరాటానికి సిద్ధమయ్యేటట్టు ప్రతి ఒక్కరిలో కూడా సమావేశాలు పెట్టి వాళ్ళని మొబిలైజ్ చేస్తున్నట్టయితే అర్థమవుతా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.